అందరికీ నమస్తే. ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న ఆఫీస్ పైన జాగృతి కార్యకర్తల దాడి. ఆఫీస్ అంతా బ్లడ్, గన్మెన్ 5 రౌండ్స్ కాల్పులు. ఇది బీసీ సమాజం మీద జరిగిన దాడి అని తీర్మాన్ మల్లన్న ప్రకటన. ఒక పక్క ఎమ్మెల్సీ కవిత కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని కలిసి ఆయన సభ్యత్వం రద్దు చేయండి అని చెప్పేసి కంప్లైంట్. అసలు దీనికంతా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. అసలు ఈ దాడి తీసిన కారణాలేంది, అసలు దీనిలో తీర్మాన్ మల్లన్న నోటి దూలయ్యింది, అన్ని విషయాలు మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఒక వీడియో చూపిస్తా. అది జైరాబాద్లో ఒక బీసీల పంచాయతీ ఏంది మల్లన్న. ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునబోతి ఇంతే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులున్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని కేబినెట్ ఆమోదించింది, అందరికి తెలిసిందే. ఇంకా దాని తర్వాత జరిగే వ్యవహారాలు వేరే ఉన్నాయి. బట్ ఇప్పుడు ఆ సభ నిర్వహించింది జైరాబాద్. సభ పెట్టినప్పుడు ఈ ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న సభకు అటెండ్ అయ్యాడు. సభకు అటెండ్ అయిన తర్వాత ఏం మాట్లాడి విన్నారు కదా మీరు వీడియో. నోటికి అదుపు లేదు. ఏమని మాట్లాడిండు? నువ్వు కంచం మంచుకున్నావా, మంచం మంచుకున్నావా? ఒక మహిళ మీద అట్లా మాట్లాడొచ్చా? ఎవరైనా సరే, మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, అమ్మ ఉంటుంది, తల్లి బిడ్డలు ఉంటారు, భార్యలు ఉంటారు. ఆ వర్డ్ కరెక్ట్ అని ఎవరైనా చెప్పగలరా? తీర్మాన్ మల్లన్న మాట్లాడిన మాటలు ఆయనది ఒక్కసారే కాదు, చాలాసార్లు మాట్లాడాడు. ఈ అటాక్ వెనుక ప్రధానమైన కారణం ఇదే. అందరూ తీర్మాన్ మల్లన్న ఆఫీస్ పైన దాడి అంటున్నారు, కానీ దాడి కన్నా వెనుక ఇది ఒకటి జరిగింది. దాన్ని ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా ఆ కంచం అంటే కలిసి తినడం అంట, మంచం అని అంటే బియ్యం అందుకోవడం అంట. అంటే తెలివితేటలు ఎవరికి లేవా? ఒకసారి ChatGPT ఏం చెప్తుందో ఒకసారి వినండి, చూడండి. ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తా. ఒక మహిళను, అది కూడా వ్యక్తిగత హననమే. ఆమె బీసీ పోరాటంలో జాగృతి తరఫున ఉన్నారు. జాగృతి అంటే కేవలం కవిత మాత్రమే కాదు, జాగృతిలో ఇంకా చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. దానిలో బీసీ సామాజిక వర్గం వాళ్ళు ఉండొచ్చు, ఇంకా వేరే సామాజిక వర్గాలు ఉండొచ్చు. ఆ విషయం మాట్లాడదాం. అయితే ఫస్ట్ ఇన్సిడెంట్ చెప్తా, ఇన్సిడెంట్ తర్వాత మనం లోపలికి పోదాం. చూసారు కదా, ఒక 30-35 మంది జాగృతి కార్యకర్తలు, దానిలో మహిళలు ఉన్నారు, బహుశా దానిలో బీసీలు కూడా చాలా మంది ఉండొచ్చు. వాళ్ళంతా వాళ్ళ ఆఫీస్కి పోయినరు. గన్మెన్, అసలు గన్మెన్ 5 రౌండ్లు కాల్పులు జరపాల్సిన అవసరం ఏమొచ్చిందో అక్కడ సీన్ చూస్తే ఏం అర్థమైతలేదు. దీని మీద విచారం జరపాలి నిజంగా కూడా. అక్కడ లోపలికి పోయే ప్రయత్నం చేస్తున్నారు ఆ కార్యకర్తలు. అక్కడ చిన్న తోపులాట జరుగుతుంది. ఎమ్మడే ఫైరింగ్స్ ఓపెన్ చేసిండ్రు. ఎమ్మడే ఫైరింగ్ ఓపెన్ అయిపోయింది. 5 రౌండ్స్. ఆయనకు జీతం ఇవ్వడమే ఎక్కువ ఎమ్మెల్సీగా అంటే ఆయన కోసం ఒక 5 రౌండ్స్ గవర్నమెంట్ బుల్లెట్స్ పిల్లడం కూడా వృధా అనిపించింది నాకు. ఆ మాటలు మాట్లాడిన తర్వాత కనీసం ఎవరినైనా మాట్లాడకూడదు. మహాటీ మీద ఆఫీస్ ఎందుకు దాడి జరిగిందనంటే వాళ్ళ తమ్మునేల్స్ చూసినారు కదా ఎట్లా పెట్టినరు. తర్వాత వాళ్ళు దాడి చేసారు, దాన్ని కూడా ఖండించినాం, దీన్ని కూడా ఖండిస్తున్నాం. క్యూనూస్ ఆఫీస్ పైన జరిగిన దాడిని మళ్ళీ ఖండిద్దాం. అది కరెక్ట్ కాదు. కవిత గారు మరి ఎందుకంత సీరియస్గా ఆలోచన చేసినారో ఆ విషయంలో. కానీ ఇక్కడ మాత్రం 30-35 మంది పోయినరు. ఆ రక్తం కూడా నాకు తెలిసి జాగృతి కార్యకర్తలే అంటున్నారు. ఆ తోపులాటలో వాళ్ళకి దెబ్బలు తాకినాయని చెప్తున్నారు. ఆడ మొత్తం ఎట్లా ఉంటుంది వ్యవహారం. అయితే కాల్పులు జరిపిర్రు, అంతా అయిపోయింది. ఆయన బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడి ఏదో సమర్థించుకునే ప్రయత్నం చేసింది. తీర్మాన్ మల్లన్న మాట్లాడింది 100% తప్పే, ఎవరు సమర్థించరు. తీర్మాన్ మల్లన్న ఇది ఒక్కసారే కాదు, చాలాసార్లు ఇట్లే మాట్లాడాడు. అప్పుడు ఎవరు చర్యలు తీసుకోలే. అప్పుడే చర్యలు తీసుకుంటే ఇంత దూరం వచ్చేది కాదు. ఆయన ఎమ్మెల్సీ కాకముందు మాట్లాడిండు, ఎమ్మెల్సీ అయిన తర్వాత మాట్లాడిండు. ఇక ఒక వీడియోలో మాట్లాడలేని భాష. ఇప్పుడు గవర్నమెంట్ బిల్లు తీసుకొచ్చింది, నచ్చకపోతే దాని నిరసన వేరే చెప్పొచ్చు. అన్న ఇది ఒక్కసారి కాదు, అట్లా నోరు జారి మాట్లాడడం, కులాల మధ్య పంచాయతీ పెట్టడం, ఓ కులాన్ని దూషిస్తూ మాట్లాడడం, అది కరెక్ట్ కాదు కదా. మనకేం కావాలో మనం అడగొచ్చు. ప్లస్ బీసీల ప్రతినిధిగా నిన్ను అందరూ స్వీకరిస్తున్నారా?
బీసీలకు ఎంత ద్రోహం చేసినో తెలియదా? నిన్న మొన్నటిదాకా రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు ఆయన రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆయన జీవితాన్ని నా సామాజిక వర్గం కోసం వాడతా అని బయటకు వచ్చి ఈయన నమ్మిండు. 2 months ఎంబడి తిరిగిండు. ఈయన వ్యవహారం చూసి వెళ్ళిపోయిండు, మళ్ళీ వస్తలేడు. జాజుల సీనన్న కూడా ఈయనను దగ్గర తీసినోడే. ఈయన కథలన్నీ చూసిన తర్వాత నమస్తే అన్న అని చెప్పి పక్కకు వెళ్ళిపోయిండు. కృష్ణన్న దగ్గరకు రానియారు. వాళ్ళు ఎప్పుడో దశాబ్దాల కొద్దీ పోరాటం చేస్తున్నారు బీసీల కోసం. అంతేగాని బీసీలను ఉద్ధరిస్తాననే పేరుతోన దోసుకునే ప్రయత్నాలు చేస్తలేరు వాళ్ళు ఎవరు. ఇన్ని దశాబ్దాలు ఇంతమంది ముఖ్యమంత్రులు, ఇన్ని ప్రభుత్వాలు, ఇన్ని ప్రతిపక్షాలతో కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళు సమాజంతో కలిసి పనిచేస్తున్నారు. సమాజాన్ని విడదీసి పనిచేయలే వాళ్ళు. ఇప్పుడు కవిత విషయంలో అట్లా మాట్లాడేసిండు. ఆయనకు భార్యలు ఉన్నారు, ఆయనకు బిడ్డలు ఉన్నారు. అది కరెక్టేనా? వాళ్ళు ఒప్పుకుంటారా? లాస్ట్కు నన్ను కూడా, నేను ఛానల్ పెట్టుకున్నప్పటి నుంచి నన్ను కూడా అటాక్ చేస్తున్నాడు. ఆయన చేసుకుని జనం చూసుకుంటారు. నేను ఎక్కువ రెస్పాండ్ కానీ ఆయన మీద, ఎందుకంటే ఆయన మీద టైం పెట్టి జనాలకి ఇచ్చే సమాచారం ఇవ్వకుండా ఆగలేము కాబట్టి, ఆ టైం వేస్ట్ చేయకూడదు కాబట్టి. ఇక్కడ ఎమ్మెల్సీ కవిత చర్యను కూడా ఖండించాల్సిందే. ఆమె నిరసన తెలపాల్సిండే. పోయి అటాక్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆ అటాక్ చేసి ఏం సాధిస్తారు? నిరసన తెలపాల్సిండే. ఇప్పుడు చైర్మన్ గారికి కంప్లైంట్ చేసిండ్రు. ఆ కంప్లైంట్ ముందే వేయాల్సిండే. కాకపోతే ఇక్కడ ఒకటి ఉన్నది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా వేసి ఆమె. కాకపోతే ఒక వ్యవస్థలు ఫెయిల్ అవుతున్నాయి. బహుశా ఆ నమ్మకం లేదేమో. వ్యవస్థలు మీద నమ్మకం లేనప్పుడు ఇట్లాంటి జరుగుతుంటాయి. ఆ వ్యవస్థలు ప్రభుత్వాలు నిలుపుకోవాలి. పోలీస్ స్టేషన్లో ప్రభుత్వం పైన, వాళ్ళు చేస్తున్న మార్ఫింగ్ల పైన, సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న వ్యవహారాల మీద రకరకాల జనాలు, రకరకాల పార్టీలు వందల సంఖ్యలో పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ చేసినారు. ఒక్క ఎఫ్ఐఆర్ ఇవ్వలే. అదే కాంగ్రెస్ లో ఒక కార్యకర్త పోయి ఎవరి మీద ఒక కంప్లైంట్ చేస్తే ఎంబడే ఎఫ్ఐఆర్ అయిపోతుంది. అవసరమైతే అరెస్టులు అయిపోతాయి, కేసులు అయితే అన్నీ అవుతాయి. వాళ్ళకి 100% కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెడితే కేసులు బుక్ అవుతున్నాయి. మిగతా వాళ్ళు ఎవరు కేసులు పెట్టినా అయితే లేవు. ఇంకా సామాన్య జనాల విషయంలో కూడా కాంగ్రెస్ రికమెండేషన్ ఉంటే తప్పున్నా సరే పోలీసులు వాళ్ళ వైపే ఉంటారు. అవసరమైతే ఎగనెస్ట్ బాధితుల మీదే కేసులు బుక్ చేస్తున్నారు. వ్యవస్థలు ఫెయిల్ అవుతున్నాయి. ఇక్కడ స్పీకర్ గారు ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. వ్యవస్థ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఈయన మీద కౌన్సిల్ చైర్మన్ కంప్లైంట్ చేసినారు. అక్కడ ఏమవుతుందో తెలియదు, కానీ అటాక్ చేసేది లేకుండే. ఇంకొకటి, నేను కవిత గారిని సూటిగా ప్రశ్నించదలుచుకున్న విషయంలో, అయిపోయిందా? బీసీలకు 40% రిజర్వేషన్ వచ్చిందా? కాంగ్రెస్ వాళ్ళు అంటే వాళ్ళకి తప్పదు, మేము చేసినామని చెప్పుకోనికి వాళ్ళు గులాలు చల్లుకుంటారు, వాళ్ళు నాట్యం ఆడతారు, డ్యాన్సులు చేస్తారు. కవిత గారు, మీరు ప్రజల తరఫున పోరాటం చేయాలనుకున్నప్పుడు మీరు అసలు దానిలో నిజాయితీ ఎంత ఉంది? ఇది అవుతుందా కాదా? బీసీలకు 40% రిజర్వేషన్ వస్తుందా రాదా? ఫైనల్ అవుతుందా కాదా? వాళ్ళని చైతన్యపరచాలి. కానీ మీరు కూడా కాంగ్రెస్ వాళ్ళ లాగానే గులాలు చల్లుకొని డ్యాన్సులు చేస్తే దానికి అర్థమైంది. గవర్నమెంట్ నుంచి ఒక బిల్లు వచ్చినా, ఒక ఆర్డినెన్స్ వచ్చినా, ఒక నిర్ణయం వచ్చినా దాని మీద సమీక్ష చేసుకున్న తర్వాత కదా మీ నిర్ణయం ఉండాల్సింది. కాంగ్రెస్లతో పోటీపడి మీరే సమరాలు చేసుకుంటే అది బీసీలకు ఎట్లా న్యాయం చేసినట్లయితుంది? పోరాటం చేయడంలో తప్పులేదు. పోరాటం ఎవ్వరైనా చేయొచ్చు. గాంధీజీ స్వాతంత్రం తీసుకొచ్చిండు, వాళ్ళ క్యాష్ కోసం తీసుకొచ్చిండా? లేకపోతే అదే గాంధీజీ హరిజనులు ఉద్ధరించాలని చెప్పిండు. ఎందుకు? ఆయన హరిజనుడా? కాదు కదా. అంతేకాదు, చాలా మంది ఉన్నారు. ఒక చాకలి ఐలమ్మ వాళ్ళ సామాజిక వర్గం కోసం కొట్లాడిందా? ఒక రావినారాయణ రెడ్డి వాళ్ళ సామాజిక వర్గం కోసం, రెడ్డి వాళ్ళ కోసం మాత్రం కొట్లాడిండా? ఇంకా ఎంతో మంది ఉన్నారు. కొండలక్ష్మి బాబూజీ వాళ్ళ సామాజిక వర్గం కోసం కొట్లాడిండా? సమాజం కోసం కొట్లాడిండా? ఒక కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని లీడ్ చేసిండు. ఎందుకు? వాళ్ళకు విలమ కులం కోసమా? తెలంగాణ బిడ్డల కోసమా? పోరాటం చేయడంలో తప్పు లేదు. ఎవరు ఏ పోరాటం అనేది చేయొచ్చు, ఏ పోరాటానికైనా మద్దతు తెలపొచ్చు. దాన్ని ఇట్లాంటి కుసంస్కారాలు, తీర్మానం మండలం లాంటి కుసంస్కారాలు అర్థం కాకపోతే చేసేది ఏం లేదు. ఆయనకు అసలు స్ట్రాటజీయే ఉండదు. ఆయన మాట్లాడాలనుకుంటే మీరు 10 సంవత్సరాల్లో బీసీలకు ఏం చేశాను మాట్లాడచ్చు, అడగొచ్చు వాళ్ళని. అది అడగడు. నువ్వెట్లా వచ్చినామంటాడు? అంటే ఈయన ఏమన్నా దానికి లెజెండా? అసలు బీసీ నాయకులే తీర్మానం మళ్ళీ తీసి పక్కన పెట్టేసినారు. నమ్ముతలేరు ఆయన్ను. ఆయన వ్యవహారాలు, ఆయన చుట్టూ జరుగుతున్న క్రమాలు, దందాలు అవన్నీ చూసి నమస్తే అని చెప్పేసి వెళ్ళిపోయారు అందరూ. ఇప్పుడు అటాక్ అయింది. కవితకు కూడా ఇప్పుడు తీర్మానం మళ్ళీ కవితకు ఒక దగ్గర పోల్చగలమా? ఉద్యమకారురాలు కవిత, కేసీఆర్ బిడ్డే. మీరు ఒక మాట మాట్లాడుతున్నారు అని అంటే అది తెలంగాణ జనం వింటారు, ఏదో మాట్లాడుతున్నది ఈమె అని. అట్లాంటిది బీసీ బిల్లు విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి కదా. కాంగ్రెస్లతో కలిసి మీరు డ్యాన్సులు చేస్తే, కాంగ్రెస్ వాళ్ళతో సమానంగా మీరు కూడా ఆ సెలబ్రేషన్ చేస్తే తప్పుడు సంకేతాలు పోవా? అంత స్పీడ్ ఎందుకు? ప్రభుత్వానికి అవసరం, మీకేం అవసరం అవి? దానిలో ఏముంది, ఏం లేదు. ప్రభుత్వాన్ని ఏమైనా క్వశ్చన్ చేస్తే అడిగి చేయాలి. కానీ ప్రభుత్వం కన్నా ముందే మీరే గులాలు చల్లుకుంటే తప్పుడు సంకేతాలు పోవా? ఇట్లా ఎవరి వ్యవహారాలు నడుస్తున్నాయి. బట్
తీర్మానం వల్ల ఆఫీస్ పైన దాడిని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నిరసన ఇంకొక రూపంలో తెలియజేయాల్సిందే. బట్ ఈ తీర్మానం వల్ల అనే మనిషి నోటిని కూడా జనం అబ్జర్వ్ చేయాలి. ఆయన మాటలేంది, ఆయన కథలేంది, ఆయన వ్యవహారం ఏంది, ఎవడన్నా అట్లాంటి విద్వేషాలు రెచ్చగొడతారు సమాజం. చూడాల్సింది కేవలం దాడులు మాత్రమే కాదు, మీడియా ఏం చేస్తుందో కూడా జనం గమనించాల్సిన అవసరం ఉంది. మొన్న మహా టీవీ వాళ్ళేమో అడ్డదిడ్డంగా తమ్మునేల్స్ పెట్టిండ్రు. ఇక్కడనేమో ఈయననేమో ఏకంగా మాటలే, నోటి దూలనే, నాలుగు ఎడు తిరిగితే అటు మాట్లాడేసడమే. తీర్మానం వల్ల ఏం చేస్తున్నాడు? పొద్దుగా లేచి ప్రభుత్వ జీతం తీసుకొని జనాలకు సర్వీస్ చేయాల్సింది పేపర్ చదువుతాడా? పొద్దుగా లేచి వార్తలు చదువుతాడా? అంటే మీరు వార్తలు చదవడానికే మా జీతం, ప్రజల జీతాన్ని మీరు తీసుకుంటున్నారా? తీసుకొని ఎన్ని గంటలు ప్రజలకు ఇస్తున్నారు? మీరు ఎన్ని గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నారు? మీకు ఓట్లు వేసిన గ్రాడ్యుయేట్స్ పరిస్థితి ఏంది? అసలు గ్రాడ్యుయేట్స్ గురించి ఎప్పుడన్నా ఎక్కడన్నా మాట్లాడుతున్నారా మీరు? మాట్లాడేటప్పుడు ఒకటి, చేతలు ఒకటి. ఎనీవే, వాళ్ళ ఆఫీస్ మీద జరిగిన దాడిని, అది మీడియా ఆఫీస్ కాబట్టి, అది తీర్మానం వల్ల ఆఫీస్ అయితే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ అది ఒక మీడియా ఆఫీస్ కాబట్టి నేను చెప్తున్నా. ఆ ఆఫీస్ పైన దాడి జరిగింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే. సేమ్ టైం నోరు అదుపులో పెట్టుకోవాలి. నీలాంటి వాళ్ళ వల్ల మిగతా బీసీ నాయకులు, బీసీల కోసం పనిచేస్తున్న నాయకులే తలదించుకోవాల్సిన సిచ్యువేషన్ తేవద్దు. ఇది బీసీలు కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు మీరు అట్లా మాట్లాడితే. బీసీలు చాలా మర్యాదగా ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు తెలంగాణ సమాజంలో. కానీ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, లేకపోతే నోటికి ఏదొస్తే అది మాట్లాడే విధంగా, మహిళలను అవమానించే విధంగా మాట్లాడితే రియాక్షన్ ఇట్లా ఉంటుంది. బట్ ఆ రియాక్షన్ మనం కోరుకోవద్దు, అట్లాంటి రియాక్షన్ వద్దు. బట్ నోరు కూడా అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కూడా కామెంట్ చెప్పండి ఎవరిది తప్పు అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.